ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, ఏమైందమ్మా? ఇప్పుడు చెప్పవే. అంబిక, అదేదో తప్పు చేసింది కాబట్టి నువ్విలా నేల మీదకి తోసావు. ఏం తప్పు చేసింది? అక్క, ఇది మనం అనుకున్నంత అమాయకురాలు కాదు, ఒక మహానటి. మనకి తెలియకుండా మన వెనక చాలా చేస్తోంది. కాస్త అర్థమయ్యేలా చెప్పు అంబిక. చెప్తాను. ఇదిగో ఈ వీడియో చూడండి. చూడండి. అది కుంకుమార్చన వ్రతానికి సంబంధించిన సామాగ్రిలా ఉందేంటి? అవునక్క. కుంకుమార్చన వ్రతం పెళ్లి గాని లక్ష్మి ఎందుకు చేస్తుంది? అతను ఉన్న పరిస్థితి ఎలాంటిదో, ఆయన ఎదుర్కొంటున్న సమస్యలు ఎలాంటివో మనకి తెలియదు కదా. ఏయ్ లక్ష్మి, కుంకుమార్చన వ్రతం నువ్వెందుకు చేస్తున్నావే? ఆ వ్రతం పెళ్లైన ఆడవాళ్లు మాత్రమే చెయ్యాలి. భర్త బాగుండాలని చేసే వ్రతమే అది. అది నువ్వు చేయడం ఏంటి? నాకు ఎవరూ లేరు, నేనొక అనాథని అని అందరి ముందు బిల్డప్లిస్తోంది. కానీ దీని జీవితంలో ఎవరో ఉన్నారక్క. వాళ్ల కోసమే ఈ వ్రతాలు అన్ని చేస్తోంది. నేను ఈ లక్ష్మిని మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. రాత్రంతా గోనె సంచిలో ఉన్న ఎలక పిల్లలాగా తెల్లారిసరికల్లా ఇల్లంతా గుల్ల చేసిందన్నట్టు ఈ ఇంట్లో ఏదో చేయడానికే ఇన్ని నాటకాలు ఆడుతుందని నా అనుమానం. అర్థాంతరంగా వదిలేసి వెళ్లిపోయిన భర్త కోసం పూజలు చేస్తూ ఇప్పుడందరి ముందు లక్ష్మి ఒక దోషిలా నిలబడాల్సి వస్తుంది. ఏ లక్ష్మి, అడిగేది నిన్నేనే. అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పకుండా పచ్చడి కొట్టే రాయిలాగా పిచ్చి చూపులు చూస్తున్నావేంటి? చెప్పు, కుంకుమార్చన పూజ నువ్వెందుకు చేస్తున్నావు? దేవుడా, ఇన్ని రోజులు లక్ష్మమ్మ ఎంతో గుట్టుగా ఈ పూజ చేసుకుంటూ వచ్చింది. ఎంతో నియమనిష్టలతో ఈ పూజను పూర్తి చేసింది. విహార్ బాబు గారి కోసమా లక్ష్మమ్మ ఎంత కష్టపడినందుకు ఈరోజు ఇలా లక్ష్మమ్మను ఒక దోశలో నిలబెట్టి ఏంటయ్యా ఇది? చెప్పు లక్ష్మి, కుంకుమార్చన వ్రతం నువ్వెందుకు చేసావే? వదిన, కుంకుమార్చన వ్రతం పెళ్లైన వాళ్లే చెయ్యాలని ఏముంది? మంచి భర్త రావాలని లక్ష్మి చేసుండొచ్చు కదా. నువ్వు మాట్లాడకేమునా?
అవసరం ఉన్నా లేకపోయినా ఈ లక్ష్మిని వెనకేసుకు రావడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. సరే, మంచి భర్త కోసమే అయితే ఇది వేరే ఏ పూజైనా చేయొచ్చు కదా. పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేసే పూజని ఈ లక్ష్మి ఎందుకు చేయాలి? చెప్పవే లక్ష్మి, నీకు పెళ్ళయిందా? నీకు పెళ్ళయిందా? నీకు పెళ్ళయిందా? పెళ్ళయిందా? నువ్వు ఒంటరిదానివని చెప్తూ ఉంటావు. నీకు భర్తున్నాడా? 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 ఎవరే నీ భర్త? అసలు ఎవరి కోసమే ఈ పూజలు చేస్తున్నావు? యమునమ్మ గారు అన్నట్టు మంచి భర్త రావాలని, ఆ రాబోయే భర్త జీవితం బాగుండాలని ఈ వ్రతం చేశానమ్మా, అంతే. ఓ అవునా? సరే అయితే ఇదే మాట ఒట్టేసి చెప్పు. టేసి చెప్పు. టేసి చెప్పు. ఒట్టేసి చెప్పవే. ఒట్టేసి చెప్పవే. ఒట్టేసి చెప్పవే. ఆగో ఆగో ఆగో. నీ మీద ఒట్టేసి కాదు, నువ్వు బాగా అభిమానిస్తున్నా ఈ యమున మీద ఒట్టేసి చెప్పు. యమున మీద ఒట్టేసి చెప్పు. యమున మీద ఒట్టేసి చెప్పు. ఏంటి లక్ష్మి అలా ఆలోచిస్తున్నావు? అక్క మీద ఒట్టేసి అదే మాట చెప్పు. వీళ్ళంతా లక్ష్మిని నిలదీస్తూ ఇప్పుడు వదిలేలా లేరు. తనని ఇబ్బంది పెడుతూ తనకి పెళ్ళైన విషయం బయటికి లాగి ఆఖరికి లక్ష్మిని ఒక తప్పుడు మనిషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేనేదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? లక్ష్మి, నిన్నే అడిగేది. మాకు తెలియకుండా నువ్వు ఇంకేం చేస్తున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.